In this video, we are going to discuss about a timer mode register, TMOD. So it is a 8-bit register. It is a byte addressable, not bit addressable. We have to load complete byte into TMOD register to set the mode of timer 0 or timer 1 or counter 0 or counter 1. సో ఇది ఏం డిసైడ్ చేస్తుందంటే మన టైమర్ కింద వర్క్ చేయాలా ఆర్ కౌంటర్ కింద వర్క్ చేయాలా, ఏ మోడ్లో వర్క్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి. సో సి బై టీ బార్, సో ఈ బిట్ కనుక మనకి ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కౌంటర్ మీన్స్ విచ్ టేక్స్ clock from the external clock pulse which is directly applied to T0 or T1 pins of the 8051. ఒకవేళ 0 కనుక చేసుంటే ఇట్ టేక్స్ క్లాక్ ఫ్రమ్ ది ఇంటర్నల్ క్లాక్ డివైడెడ్ బై 12. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రీక్వెన్సీ 1000 హెడ్జ్ ఆసిలేటర్ నుంచి అప్లై అవుతుంటే 1000 హెడ్జ్ డివైడెడ్ బై 12, ఎఫ్ డివైడెడ్ బై 12 ఫ్రీక్వెన్సీ అప్లైడ్ టు ది timer. So based upon that clock pulse, timer will increment. Gate. Already we know timer runs if only TRX, timer run control bit, is equal to 1 in TCON register. But whenever gate bit is equal to set, timer run whenever interrupt occurs, as well as timer run control bit is equal to 1. That means ఆ ఇంటరప్ట్ రావాలి, టైమర్ 0 రన్ అవ్వాలంటే INT0 నుంచి ఇంటరప్ట్ రావాలి, యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ టు సెట్ టైమర్ రన్ కంట్రోల్ బిట్ TR0 ఇన్ TCON రిజిస్టర్, రెండు జరగాలి. అదే టైమర్ 1కి అయితే TR1 రన్ యాక్టివ్లో ఉండాలి, అట్ ది సేమ్ టైం INT1 రావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, ఇంటరప్ట్ INT0తో సంబంధం లేకుండా టైమర్ రన్ కంట్రోల్ బిట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది ఆపరేషన్. వెన్ ఎవర్ టైమర్ కంట్రోల్ బిట్ ఈజ్ ఈక్వల్ టు సెట్, కరస్పాండింగ్ టైమర్ విల్ రన్ ఇఫ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు 0. గేట్ కనుక 1 ఉంటే 2 కండిషన్స్, టైమర్ రన్ కంట్రోల్ బిట్ సెట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఇంటరప్ట్ షుడ్ బి యాక్టివ్, ఇంటరప్ట్ అక్కర్ అవ్వాలి. Here 0 to 3 mode bits for timer 0 and 4 to 7 bits for timer 1, and M0 and M1. M0 and M1 are mode control bits. Combination of these two will decide the timer mode. అంటే మనకి టైమర్ 0 16 బిట్, టైమర్ 1 16 బిట్ ఉంది. సో 16 బిట్ కింద రన్ అవ్వాలా, 8 బిట్ ఆర్ 13 బిట్ టైమర్ కింద రన్ అవ్వాలా. These are all things decided by these two control bits. Whenever M0 and M1 00, it is mode 0 and 13 bit timer కింద యాక్ట్ చేస్తుంది. 13 బిట్ అంటే 0 to 12, దట్ ఈజ్ మ్యాక్సిమం కౌంట్ ఈజ్ 1FFF. 16 అంటే FFFF. మోడ్ 2 8 బిట్ ఆటో రీలోడ్ కౌంటర్. మోడ్ 3 అంటే 2 8 బిట్ కౌంటర్స్, ఇట్ ఈస్ అ స్ప్లిట్ కౌంటర్. ఇట్ ఈస్ ద మోడ్ 0 హార్డ్వేర్ డయాగ్రామ్ ఫర్ టైమర్ ఆర్ కౌంటర్. టైమర్ అంటే ఓన్లీ పెరిపెరల్ క్లాకే ఉంచుతాము, కౌంటర్ అంటే T1 పిన్ నుంచి కనెక్ట్ చేయాలి. టైమర్ ఆర్ కౌంటర్ అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు డ్రా దీస్ టూ అండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది ఫ్రమ్ ది స్విచ్ C by T bar is equal to 0. For timer operation, peripheral clock divided by 12, it is applied because C by T bar is equal to 0. It acts as a timer. That point will be connected to the timer. బట్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకో కంట్రోల్ స్విచ్ ఉంది, ఆ స్విచ్ 1 అవ్వాలి. 1 అయితేనే కనెక్ట్ అవుతుంది. దానికి టైమర్ రన్ TR1 షుడ్ బి 1. బట్ వెన్ ఎవర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ పాసిబుల్. గేట్ 0 అయితే ఆర్ గేట్ అవుట్పుట్ 1 అవుతుంది. 1 into 1 1. సో నాట్ డిసైడెడ్ బై ద INT1 బార్. బట్ వెన్ ఎవర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు 1, the output of a NOT gate is equal to 0, so 0 will occur. So 1 రావాలంటే కంపల్సరీ INT1 ఇంటరప్ట్ అక్కర్ అవ్వాలి. సో దెన్ ఓన్లీ బోత్ బిట్స్ విల్ బి 1. వెన్ ఎవర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ గేట్ ఇన్పుట్స్ రెండు 1 అవ్వాలి అంటే గేట్ కంపల్సరీ 0 అవ్వాలి.
So if gate is equal to 0, this will be 1 and OR gate output is 1. So run control bit only decides the switching action. 1 plus anything is equal to 1. Interrupt మీద డిపెండ్ అవుదాం. Whenever gate is equal to 1, NOT gate output is equal to 0, then time TR1 1 ఉన్నా కానీ INT1 0 ఉంటే 0 అయిపోతుంది కాబట్టి సో కంపల్సరీ INT1 బిట్ షుడ్ బి 1 అంటే ఇంటరప్ట్ అక్కర్ అవ్వాలి, IE1 రావాలి. సో దెన్ ఓన్లీ అవుట్పుట్ విల్ బి 1. సో 1 into OR gate inputs from interrupt pin and gate pin 1 plus 0 it is equal to 1. TR1 1, 1 into 1 you will get 1. If gate is equal to 1, control input is decided by the both TR1 and interrupt. If gate is equal to 0, only decided by the TR1. Then clock pulse will be applied to the timer. So this is the diagram for mode 1. Here it acts as 16-bit timer. It is a diagram for mode 2. TL1 as a 8-bit timer or counter, and TH1 loads whenever count reaches the maximum level. It is the mode 3. Here these two timers acts as a 2 split counters.